ఓకే అండి. ఈరోజు నుంచి మనం లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి దాని గురించి నేర్చుకుందాం. అదేవిధంగా అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటేనమ్మా, ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 651 దేర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ 7%. ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఇస్. అంటే ఒక వస్తువుని ఏం చేశాడంటే 651 రూపాయలకి అమ్మాడమ్మా. ఒక వస్తువు 651 రూపాయలకి అమ్మాడు. దాన్ని అమ్మడం వల్ల అతనికి ఏమొచ్చిందంటే 7% లాస్ వచ్చిందంట. అర్థమైందా? 651 రూపాయలకి అమ్మడం వల్ల 7% లాస్ వచ్చింది అనమాట. అంటే ఇది ఏమవుతుంది? ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 650కి 51కి అమ్మాడంటే ఇది అమ్మిన వేళ అని అర్థం అనమాట. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఏంటంటే కొన్న వేళ, కాస్ట్ ప్రైస్ ఎంత అనేది మన క్వశ్చన్. ఇక్కడ మన క్వశ్చన్ చూసుకుంటారమ్మా, ఈ 651 అనేది ఎలా చెప్తామంటే సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 100% లో 7% లాస్ వచ్చిందంట. అంటే ఏంటి? 100% లో నుంచి 7% లాస్ అంటే 100 లో నుంచి 7 మైనస్ చేయాలి. ఒకవేళ లాస్ కాకుండా లాభం అంటే ఏంటి? ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, +7 చేస్తాం. దేనికి? కాస్ట్ ప్రైజ్ 100% ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒరిజినల్ ప్రైజ్ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజ్ కొన్న వేళ ఎప్పుడైనా కానీ డెఫినెట్లీ కూడా 100% ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ మనం చెప్పిన ప్రకారం ఏం చెప్పాడంటే మనకి 651 అనేది 7% లాస్ అనమాట. అంటే ఏం చేస్తాం? 100 లో నుంచి -7 తీస్తాం అనమాట. అయితే అప్పుడు తీస్తే ఏమవుతుంది? ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే ఏంటి? 93% అనమాట. 93% అనేది 651 అయితే మన కనుక్కోమందంట కాస్ట్ ప్రైజ్ అంటే 100% ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ చూసుకుంటేనమ్మా 93 అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ పోతుందో అది చూసుకోవాలన్నమాట. అంటే 93 అనేది 651 లో ఇంచుమించు 7 టైమ్స్ పోద్ది అనమాట. అంటే 93 అనేది 7 అవుతుంది అనమాట. ఈ 7 అనేది దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. అంటే 100 ఇంటూ 7 అప్పుడు ఏమవుతుందమ్మా? 700 రూపీస్ అవుతుందన్నమాట. అంటే ఇది సెల్లింగ్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైజ్ కాదు, కాస్ట్ ప్రైజ్. అంటే అమ్మకం కొన్న వేళ అతనికి పడింది 700 రూపాయలకి కొంటే 651 రూపాయలు అమ్మాడు అనమాట. అంటే తక్కువ రూపాయలకి అమ్మాడు. తక్కువ రూపాయలకి అమ్ముతున్న వల్ల ఏమొచ్చింది? అతనికి లాస్ వచ్చింది. ఎంత పర్సెంటేజ్ అంటే 7%. అదే కదా మనం చెప్పింది. చూసారు కదా? ఈ విధంగా మన క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఈజీ చేస్తాం. ఒకవేళ గెయిన్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, ఒకవేళ 8% ప్రాఫిట్ వచ్చింది అన్నాను అనుకోండి, 100 + 8 అని చెప్తాం. అంటే 18% అనేది మనకే ఏమవుతుంది? ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. దాని నుంచి కాస్ట్ ప్రైస్ తీసుకొస్తాం. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% లో ఉంటుంది. అంటే మనకేం తెలియాలి ఇక్కడ? డెఫినెట్లీ కూడా పర్సంటేజ్ అనే టాపిక్ అనేది తెలిసి ఉండాలి. దాని గురించి పూర్తిగా గ్రిప్ అని తెలుసుంటే ఈ సమ్మర్ చాలా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనా? అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూస్తేనమ్మా ఇక్కడ, ఏ మర్చెంట్ బైస్ అన్ ఆర్టికల్ 27. అంటే ఏం చేశాడు? ఒక మర్చెంట్ అనే వ్యక్తి 700 రూపాయలు కొన్నాడు ఒక వస్తువుని. అంటే ఏంటి? కొన్నాడంటే అతని కాస్ట్ ప్రైజ్ అనేది కూడా 100% అనేది ఉంటుంది. అంటే ఇది 27 అవుతుంది. ఏంటిది? కాస్ట్ ప్రైజ్ కొన్న వేళ అనమాట. అయితే ఏం చెప్పాడు? సెల్స్ ఇట్ యాట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. అంటే 100% మీద 10% ప్రాఫిట్ చేశాడు అనమాట. అంటే 110% అనమాట. 110% వాల్యూ ఎంత? ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఈజ్ ఎంత? అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని మనం కనుక్కోవాలి. 10% లాభం వచ్చింది. ఇక్కడ మనం ఈజీగా కనుక్కున్నాం. మనం ఆల్రెడీ పర్సెంటేజ్ చెప్పాం. ఏం చెప్పామమ్మా? 10% అంటే ఏం చెప్పానంటే ఉన్న వాల్యూ ఏమైనా ఉంటే దాని నుంచి ఒక డిజిట్ వదిలేసి దాని తర్వాత నెంబర్ పెట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 27 అని ఉందనుకోండి. నేనేం చెప్పా? ఒక డిజిట్ వదిలేమన్నా రైట్ సైడ్ నుంచి. అంటే 7 నుంచి 1 వదిలేస్తాం. అంటే 7 వదిలేస్తే దాని పక్కన పెడతాం అన్నమాట పాయింట్. అది 10% అవుతుంది. అదే 1% అంటే 2 డిజిట్లు వదిలేస్తాం. అంటే 2కి ముందు ఇక్కడ పెడతాం అనమాట. కానీ ఇక్కడ మనం అడిగింది ఎంత? 10% లాభం వచ్చింది. 10% అంటే ఎంత? 2.5. అంటే ఆ 2.5 యాడ్ చేసి 2.5 యాడ్ చేస్తే 27కి 2.5 యాడ్ చేసి ఎంత వస్తాయి అంటే 29.7 అనమాట. అంతే కదా? 29.7 అవుతుంది. ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అంటే మనకి ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఈజీగా డెడ్ ఈజీ చేసేయచ్చు అనమాట. అర్థమైందా? అది ఈ విధంగా ఈజీగా చేసేయచ్చు. మనకి 10% వాల్యూ ప్లస్ చేసా, 100 + 10% ఎంత అవుతుంది? 110%. అదే కదా మనం చేసింది. అంటే పర్సంటేజ్ టాపిక్ అనేది నేర్చుకుంటే మనం ఈ సమ్మని ఈజీగా చేయొచ్చు. అర్థమైందా? ఓకేనా?
నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే అది చూడండి. మూడో క్వశ్చన్ అండి. మూడో క్వశ్చన్ కూడా పెద్ద కష్టమే ఉండదు. ఇది కూడా బేసిక్స్ అమ్మా. మనం బేసిక్స్ నేర్చుకోవడం చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దెన్ అనే ఆర్టికల్ ఈ సోల్డ్ ఫర్ 355. ఒక వస్తువుని 355 రూపాయలు అమ్మాడమ్మా. దేర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 29%. ఏమైపోయింది? 29% లాస్ వచ్చింది. కానీ టు గెయిన్ 21% ఇట్ షుడ్ బి సోల్డ్ ఫర్ రేటు. కానీ మనకి 21% లాభం రావాలి. అప్పుడు ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి అనేది క్వశ్చన్ నెంబర్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటమ్మా? సోల్డ్ రేట్ ఇచ్చాడు, అంటే సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైజ్ అనేది మనకు 29% లాస్ ఉన్నప్పుడు 100 లో నుంచి ఈ 29% ని మైనస్ చేస్తాం, అంటే 71% అవుతుంది అనమాట. అంటే 71% అనేది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైజ్ ఎంత? 355 రూపాయలు అనమాట. అంటే 71% అనేది 355 రూపాయలు అయితే మనకేం చెప్పాడు? మనకి అంత లాస్ వచ్చింది కదా, నాకు 21% లాభం రావాలి. అంటే 100కి ప్లస్ 21 చేస్తాం అనమాట. అంటే 121% అనమాట. 121% నాకు వాల్యూ ఎంత? ఇది మనకు చెప్పమంది. ఈ వాల్యూ మనం రాబట్టాలి. అర్థమైందా? ఈ విధంగా చూసుకుంటే 71 అది 355 లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకుని ఇలా ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్ గా ఉన్న వాల్యూస్ క్యాన్సిల్ చేస్తాం. అంటే ఇలాగాని ఉన్న వాల్యూ క్యాన్సిల్ చేస్తాం. ఇంకా ఇలాగుంటే క్రాస్ గా ఉంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇంకేమింది? 121 ఇంటూ 5 అనమాట. 121 ఇంటూ 5 వేస్తే 605 వస్తుంది అనమాట. అంటే మనకి 605 రూపాయలకి అమ్మితే మనకి 21% లాభం వస్తుంది అనమాట. అంటే ఆప్షన్ 3 అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ బేసిక్స్ ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. ఇవన్నీ నేర్చుకుందాం. ఇవన్నీ నేర్చుకుంటే మనకి ముందు చాలా చాలా డెడ్ ఈజీ ఉంటుంది అనమాట. ఎంత పెద్ద సమ్ వచ్చినా కానీ మనం ఈజీ చేయగలం. అంటే బేసిక్స్ నుంచి మనం స్టెప్ నుంచి స్టెప్ పెంచుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ మనకి అడ్వాన్స్ లెవెల్కి వరకు వెళ్తాం అనమాట. ఇంచుమించు 7000 మోడల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? మన యూట్యూబ్ ఛానల్లో డెఫినెట్లీ కూడా 7000 మోడల్స్ ఉన్న సమ్స్ అనేవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్లీ కూడా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్లీ కూడా ఫాలో చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.